నామంలో ఉదయకాల శుభములు మీ అందరికీ దేవుడు కలుగచేయునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాబలమును బట్టి మరొక దినమున దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానము చేత ఎదుట ఉంచడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోంచి ఇజ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నారు. వారు ఎందుకు దేవుని మొరపెడుతున్నారు అంటే, వారికి కలిగిన శ్రమను బట్టి, వారికి కలిగిన కష్టమును బట్టి దేవుని సన్నిధిలో ఆ శ్రమను, ఇబ్బందును తట్టుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళను దేవుడు స్తుతిస్తున్నారు. అప్పుడు వారు చేస్తున్న పని ఏంటంటే, అయ్యా, అబ్రహాము, ఇస్సాకు మా పితరుల దేవుడు అయినా ఎవరైనా యెహోవా దేవుడు అంటే మా పితరుల దేవుడు మమ్మలను కరుణించు ప్రభువా అని వారు దేవుని సన్నిధిలో ఆకాశము వైపు చూస్తే మొరపెడుతున్నప్పుడు, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో చక్కటి వాగ్దానను చేస్తున్నాడు దేవుడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు. అంటే దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ప్రార్థన ఆలకించాడో ఆ ప్రార్థన బట్టి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు నీ పట్ల కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు. ఆయన ఎవరైతే దేవుని సన్నిధిలో దుఃఖముతో, వేదనతో ఆయన చెంత చేరుతారో వారి యందు దేవుడు కనికరము కలిగి ఉంటాడు. వారి కన్నీరును, వారి కష్టమును తీర్చివేసి నిత్యము వారిని ఆశీర్వాదకరంగా దేవుడు. అందుకే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చేతిని విడిచిపెట్టాడు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, నీవు దేవుని చెంత చేరినప్పుడు దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు అందరూ ఒక సందర్భంలో మనలందరిని విడిచిపెట్టచ్చు. కానీ దేవుడు ఏమని తెలుసా, నీ దేవుడైన యెహోవా నీవు ఆయన చెంత చేరినప్పుడు ఆయన ఎన్నడూ కూడా నీ చేతిని విడిచిపెట్టాడు. ఒక్కసారి నీవు దేవుని రక్తంలో కడగబడినప్పుడు, దేవునిలో నీవు నిలబడినప్పుడు, ఏ విషయంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైన జీవితము నీకు కలిగినా, నా దేవుడు ఏమంటే తెలుసా, ఒక్కసారి నా దేవుడు నీ చేతిని పట్టుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, నీవు విడిపించుకోవాలని ప్రయత్నం చేసినా, కష్టంలో, ఇబ్బందుల్లో అందరూ నిన్ను విడిచిపెట్టినా, ఆ ఇబ్బందుల్లో తోడుండేది ఒకే ఒక వ్యక్తి, అతడు నీవు నేను కలిగిన యేసు ప్రభు మాత్రమే. అందుకంటున్నాడు, నీ దేవుడిని యెహోవా కనికరము కలిగిన వాడు కనుక నీ చెయ్యి ఎన్నడూ విడిచిపెట్టడు. నీ చేతిని విడిచిపెట్టేశాడు. నా దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయట్లే, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ స్థితిగతులు అనుకుంటున్నావేమో, నా దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. నిజముగా నీ పట్ల దేవుడు చేసిన ఒక నిబంధన, ఒక వాగ్దానము, అది ఎన్నడూ విడిచిపెట్టడు. ఆ వాగ్దానము నెరవేర్చబడేంత వరకు నా దేవుడు నీ చేతిని విడిచిపెట్టాడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. నీ స్థితిగతులు ఎన్ని పరిస్థితులు అడ్డుగోడగా ఉన్నా, నా దేవుడు ఆయన నీ మీద చేసిన నిబంధన విడిచిపెట్టేంత వరకు, నిబంధన తొలగిపోయేంత వరకు, ఒప్పందము తొలగిపోయేంత వరకు, ఆ ఒప్పందానికి తగిన ఆ స్థితి మారేంత వరకు దేవుడు నీ చేతిని విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకో. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడు, నా దేవుడు నీ చేతిని విడిచిపెట్టాడు. ఎటువంటి పరిస్థితులు కానీ, ఎటువంటి బలహీనత కానీ, ఎటువంటి అనారోగ్యంతో కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి ఆటంకము కానీ, ఎటువంటి పరిస్థితి నీవు అనుభవిస్తున్నావో అది దేవుడు చెప్తున్న నిబంధన ఏంటో తెలుసా, నీ చేతిని విడిచిపెట్టడం. ఆయన నీకు చేస్తున్న నిబంధన. ఇజ్రాయేలు ప్రజలు అనే అర్థం ఏంటంటే ఆయన బిడలు. ఆయన బిడలను ఇజ్రాయేలు అని పిలుస్తారు. ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన కృపలో నిలబడిన వారు, ఆయనతో నివసించిన వారు, ఆయనతో జీవించిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడం. నీవు గనక నిత్యముగా దేవునితో నివసించేవాడివైతే, నీవు దేవునితో నివసించేవాడిదానవైతే నిన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్ట. ఎందుకంటే నీ పట్ల దేవుడు ఒక నిబంధనాన్ని కలిగి ఉన్నాడు. అది నిన్ను ఆశీర్వదించాలో, వాడుకోవాలో, దీవించాలో, బలపరచాలో, మహిమపరచాలో, అనేకమైన స్థలంలో లేవనెత్తాలో తెలియదు.
నీ నిబంధన దేవుడు చేసి ఉన్నాడు. ఆ నిబంధనను నా దేవుడు నెరవేర్చబడే వరకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ చేతిని విడిచిపెట్ట. కనుక నువ్వే విషయంలో భయపడకు, అలజడపడకు, దుఃఖపడకు, వేదన చెందకు, బలహీనపడకూడదు. నా దేవుడు ఎందుకు ప్రభు నా చేతిని విడిచిపెట్టవనుకోదు. నా దేవుడు అంటున్నాడు, నీ చేతిని నేను ఎన్నడూ విడిచిపెట్టాను, ఎందుకంటే నీ పట్ల నేను ఒక నిబంధన చేసి ఉన్నాను. నీ పితరుల దేవుడైన నేను, నీవు కలిగిన దేవుడవైన నేను నీతో ఒక నిబంధన చేసి నిత్యము నేను నిన్ను విడిచిపెట్టను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో భయపడకు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టుకునుగాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా నేను స్తుతించి నామం గలిపరుస్తూ ఏకీభవిస్తున్న వారందరూ మీరు దీవించండి. ఈ దినమంతా వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి కృప చూపించండి. ఒక నిబంధనతో కూడిన ఆశీర్వాదము ఎన్నడూ విడిచిపెట్టలేని కృప వారికి, వారి కుటుంబాలకు అనుగ్రహించి దీవించి తోడుగా ఉండమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక.